والحبال وصور الكلاب وممرها في المسجد. وقال الزهري إذا ولغ الكلب في أعناء ليس له وضوء غيره يتوضأ به. وقال سفيان هذا الفقه بعينه لقول الله عز وجل فلم تجدوا ماء فتيمموا سورة المائدة الآية 6. وهذا الماء في النفس من شيء يتوضأ به ويتيمموا. وحدثنا مالك بن اسماعيل قال حدثنا اسرائيل عن عاصم عن ابن السرين قال قلت لعبدتي عندنا من شعر النبي صلى الله عليه وسلم اسبناه من قبل انس او من قبل اهل انس فقال لأن تكون عندي شارة منه أحب إلي من الدنيا وما فيها. ما شاء الله. Allah Subhanahu wa taala mengandalkan sangat al-ikhlas dengan kita. Amin. Saudara, hadis nomor Sahih Bukhari kitab al-wudu hadis nomor nota 71. ఈ రెండు హదీసుల యొక్క తర్జుమా తల వెంట్రుకలు మునిగిన నీరు పాత్ర ఉందండి, ఆ పాత్రలోని నీటితో వధువు చేయవచ్చా? అదేవిధంగా కుక్క ఎంగిలి చేసింది, నీటిలో పాత్రలో నీరు ఉంది, ఆ నీటిని కుక్క ఎంగిలి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడ వధువు చేయడానికి నీరు అది మాత్రమే ఉంది, ఇంకా వేరే నీరు లేదు. అప్పుడు మీరేం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి సైడ్ గారు. కుక్క ఎంగిలి చేసిన నీరును చేసుకోవచ్చు. ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు అన్నారు చేసుకోవచ్చు, కానీ తయమ్మం కూడా చేయాలా? ఫలం తజిదు మాన్ ఫతయమ్మం. అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఆదేశం ఏముంది? నీరు లభించకపోతే ఏం చేయాలి? తయమ్మం చేసుకోవాలి. అలాగే తల వెంట్రుకలు చూడండి, ఇక్కడ అతా ఇబ్నే అబీ రబా అని ఒక వ్యక్తి అండి. ఆయన వ్యాపారం ఏంటి తెలుసా? తల వెంట్రుకలు సేకరించి దానితో ఆయన తాళ్ళు అల్లేవాడు, తాడు చుట్టేవాడు, మొలక తాడులాగా. ఈ వ్యాపారం ఒక 10 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి జర్మనీ నుంచి వచ్చాడు. జర్మనీ దేశం నుంచి వచ్చి తల వెంట్రుకలు సేకరించి ఇక్కడ వ్యాపారం చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి నేను అని అంటే ఆయనకి అది జాయజ్ లేదా, అది ధర్మసమ్మతమా, తల వెంట్రుకల వ్యాపారం లేదా అని డౌట్ వచ్చింది. దానికి పాపం ఎంతమంది ముఫ్తీలను అడిగి మొత్తానికి మన ఆలిం గారికి వచ్చారు. ఇస్లాంపేట్ మర్కజ్ మసీద్ లో ఆలిం గారు సమాధానం ఇచ్చారు, జాయజ్ ఉంది అని. అది ఇదే అతా ఆయన ఏం చేసేవారు? మాషాల్లా తల వెంట్రుకలు సేకరించి దాంతో తాళ్ళు ఉండేవారు. ఇది జాయిజ్ ఉంది. తల వెంట్రుకల వ్యాపారం చేయడం అంటే ధర్మసమ్మతం అని తెలియబడింది. ఇక్కడ ఒక హదీస్ ఉంది, దీన్ని عن عاصم عن ابن سيرين قال قلت لعبدة عندنا من شعر النبي صلى الله عليه وسلم. ఇద్దరు వ్యక్తులు ఇక్కడ సంభాషించుకుంటున్నారు. ఏంటి తెలుసా? లీ అబిదతి అని ఇబ్న్ సిరీన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక సహాబీ ఏమన్నారంటే ఇతరులతో, వేరే లీ అబిదతిన్, నా దగ్గర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తల వెంట్రుక ఒకటి ఉంది అన్నారు. ఆ తల వెంట్రుకలు కొన్ని ఉన్నాయి, నీకు ఎక్కడి నుంచి లభించింది అని ఎదుటి వ్యక్తి ప్రశ్నించాడు. మిన్ qiబలి అనసిన్ ఔ మిన్ qiబల్ అహ్లి అనసిన్ అని అన్నారు. ఆయన సమాధానం ఇస్తూ ఏమన్నారు? హజరత్ అనస్ రజియల్లాహు తఆలా అన్హు లేదా వారి ఇంటి వారి ద్వారా మాకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తల వెంట్రుకలు లభించింది, నా ఇంట్లో కొన్ని ఉన్నాయి అని అంటే
ఆ విన్న వ్యక్తి ఏమంటున్నారు అంటే లిఅంతకూన ఇంది షారతుం మిన్హు అహబ్బు ఇలయ్యా, ఇంత అదృష్టవంతుడు నువ్వు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తల వెంట్రుకలు లేదా గడ్డ వెంట్రుకన్నా తల వెంట్రుకే సాధ్యం. తల వెంట్రుకలు నీ దగ్గర ఉన్నాయి కదా, ఒకవేళ నా దగ్గర ప్రేమ ప్రవక్త సల్లల్లాహు యొక్క ఒక వెంట్రుక ఉంటే నేను ఈ ప్రపంచంలో ఉన్న సమస్త సంపద కన్నా నాకు ప్రవక్త వారి ఒక వెంట్రుక మిన్న అన్నారు. సార్, ప్రవక్త వారి వెంట్రుకలతో ఏంటి అంత ప్రేమ. సుబ్హానల్లాహ్. హదీస్ నంబర్ 171 సహీహ్ బుఖారీలో ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు తీసుకొని వచ్చారు. హజరతే అనస్ అన్న రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, హజరతే అనస్ అంటే ఎవరండి? దైవ ప్రవక్తగా ఏం చేసేవారు ఆయన? మాషాఅల్లాహ్ తబారకల్లాహ్. ఆయన సేవ చేశారు, 10 ఏళ్ళు పనిచేశారు ప్రవక్త వారి. మాషాఅల్లాహ్. ఈ సందర్భంలో మాట చెప్పాలి. హజరత్ అనస్ రలియల్లాహు అన్హు అంటున్నారు, ఒక దశాబ్ద కాలం కూడా నేను ప్రవక్త వారి పనిచేశాను, ఏనాడు ఉఫ్ అన్నాను నన్ను ఏ రోజు కూడా దైవ ప్రవక్త వారు ఎప్పుడు కూడా చిపాట్లు పెట్టాల, అసహించుకోవాలా, నిన్ను గౌరవంగా చూసుకో. 10 ఏళ్ళు ఏ నాడు కూడా. ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు క్యారెక్టర్. ఇది ఆయన అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్ చేశారు. ఎన్ని హజ్జులు చేశారు? ఒకటి. జజాకల్లాహు ఖైర్. ఒక హజ్ చేశారు. హజ్ చేసినప్పుడు ఏం చేయాలండి? తల వెంట్రుకల మొత్తం కొంతమంది ఉన్నారండి మాషాఅల్లాహ్ ట్రిమ్మింగ్ చేసి వస్తున్నారు. లామర్ బాడీ పెట్టారు. స్త్రీలకి విగ్రహం కత్తిరించకూడదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ చాపల కథలు తీసుకొని 3-4 కట్ చేసి ఆరికి హజ్కి ఉమరాకి వెళ్ళి లేదు స్త్రీలకి కత్తిరించకూడదు చెప్తేనేమో అక్కడేమో 3 కత్తిరి చేసి ఇది సున్నత్ అంటాడు. తల వెంట్రుకలు తీయాలి బాబు అంటే తల ట్రిమ్మింగ్ చేసుకొని వస్తాడు. ట్రిమ్మింగ్ అండి అన్నం వాడకూడదు. తల వెంట్రుకలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తల వెంట్రుకలు తీస్తే ఎవరికి లభించింది? లమ్మా హలకా రాసహు, ప్రవక్త వారి తల శుభ్రమైంది. ఆ తల వెంట్రుకలు ఎవరికి వెళ్ళింది? అబూ తల్హా రలియల్లాహు తఆలా అన్హు వారు అవ్వల మన్ అఖద మిన్ షారిహి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తల వెంట్రుకలన్నీ కూడా అబూ తల్హా రలియల్లాహు తఆలా అన్హు వారు తీసుకెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఒక పాయింట్, ఈ సహాబీ ఇంతకు ముందు ఏమంటున్నారు? నా దగ్గర కొన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల వెంట్రుకలు ఉన్నాయి అంటే ఈయన సమాధానంగా ఏం చెప్పాడు? నా దగ్గర ఒకవేళ ఒక తల వెంట్రుక ఉన్నట్లయితే ప్రవక్త వారికి ఈ ప్రపంచంలో ఉన్న సంపద కన్నా కూడా దాన్ని ఎక్కువగా భావిస్తాను అంటే ఆయనకు లభించలేదుగా. అంతేనా? చెప్పండి, అవునా కదా? ఆయనకి తల వెంట్రుక ప్రవక్త వారికి ఆయన దగ్గర లేదంటేగా. మరి విజయవాడ షాఖాన్ మస్జిద్ ఎక్కడ వచ్చేసింది? రబీఉల్ అవ్వల్ మాసం మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన వారోత్సవం జరిపి ఆ రోజు మాషాఅల్లాహ్ డీజే పెట్టి ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి వరుసగా టాటా ఎస్ బండి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మొత్తం షాఖాన్ మస్జిద్ వస్తారు. అక్కడ వెంట్రుక తీసుకొచ్చేసి ప్రవక్త వారి వెంట్రుకని చెప్పేసి ఇమాం చూపిస్తే దాని కళ్ళ కట్టుకునే వాళ్ళు ఇక్కడ సహాబీ రసం అంటున్నారు. నాకు లభించలేదు ఒక వెంట్రుక, ఆయనకు లభించిన సహాబే. ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ సిటీలో షాఖాన్ మస్జిద్ వచ్చేసింది. ఏం చెప్పదు దీన్ని? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల వెంట్రుకలు ఇప్పుడు ఉన్నాయండి. ఎవరైనా చూడగలరా? హదీసులో కనీసం ఎన్ని హదీసులు జరిగింది తెలుసా? 100 హదీసుల కంటే పైగా వజూ పైన జరిగింది, తహారత్ పైన జరిగింది. రోజు ఉంటుందా కింద చూడగలరా?
వీళ్ళు ఏమంటారంటే, నేను పేరు తీసుకోను, మన సోదరులే, మన ముస్లింలే, అల్లాహ్ కే నబీ కా తహారత్ భీ నూర్ హై పైఖానా భీ నూర్ హై అంటారా లేదా? ప్రవక్త వారి మల మూత్రము మల విసర్జనము కూడా నూరే, అది కూడా నూరే అంటారు. అవునా కదా? నేను అబద్ధం చెప్తున్నా. అవునా కదా? మీరు విన్నారా లేదా? వెళ్ళలేదా? అదృష్టం లేదు, వెళ్ళలేదా? మీరు ఉర్దూ బయాన్ వినరు లేదా? ఇది వచ్చింది అట్లా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తహరత్ అంటే మల విసర్జన కూడా నూరే. మరి మల విసర్జన నూరైతే సహాబీ ఎవరండి? మీరండి. అనస్ రలియల్లాహు తఆలా అన్నారు, దైవభక్త శాస్త్రం తహరత్కి పోతే నేను అడగాల చెరువు పట్టుకొని వెళ్తా. ఒక కుర్రోడు ఉంటాడు నా దగ్గర, అతనేమో వద్దు చేసే నీళ్ళు అందిస్తాడు, ఇక్కడ తహారం చేసుకుని నీళ్ళు అందిస్తాడు. దైవభక్త శాస్త్రం వారు తహారత్ చేశామయ్యా అంటూ ఉంటే సహాబాలకు మేము నీళ్ళు అందించామంటే ఇప్పుడు తర్వాత పట్టుకొని తప్పు కదా? ఇది ధర్మం అండి, చెప్పండి, ఇది ధర్మమా? చెప్పే ప్రకటించే నేను కూడా మీలాంటి మానవ మాత్రమే అని చెప్పేసి చెప్పాను నేను. మరి ఆయన మల విసర్జనాలు నూరు అంటారు. నూరే అయితే అందులో ఎందుకు పోవాలి? మల విసర్జనాలు వెలుగైతే చాటు ఎందుకు పోవాలండి? వాస్తవం ఎదుర్కోవాలి. ధర్మం అనేది కేవలం ఆలోచనలు ఊహల ద్వారా నిరూపించబడదు. ఖురాన్ హదీస్ ద్వారా ధర్మం నిరూపించబడుతుంది. ప్రవక్త శ్లాసం వారు కూడా ధారపోయారు. మల విసర్జన వారికి అయింది, మలమతం వారికి అయింది. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వెంట్రుకలు వారు స్వయంగా సహాబాలకి పంచారు. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తల వెంట్రుకలు అది తపస్సు, ఇది బర్కత్. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రపంచాన్ని విడిచిపెట్టక ముందే తన పాద రక్షణను చెప్పులను ఏం చేశాడు? గొయ్యి తీసి ఉంచేశాడు. ఎందుకు తెలుసా? మనోళ్ళకు ఆ చెప్పులు దొరికినా మమ్మల్ని ఏం చేస్తారు? దాస్తానం పెట్టేస్తారు చెప్పులు. అవునా కదా? పాత్రలు కూడా, వారు తిన్నటువంటి పాత్రలు సైతం కూడా లేకుండా చేశారు. ఇలాంటి సమాజం ఒకటి ముందు ఉందని ప్రభుత్వానికి సమాచారం అలా ఇచ్చాడు. కాబట్టి మన విజయవాడ నగరంలో ఏ మసీదులో కూడా ప్రభుత్వ వారి ఉన్నది అని చెప్పడం అనేది అసత్యం అవుతుంది. ప్రవక్త వారి పైన అసత్యాలు ఆపాదించే వారు అల్లాహ్ సుబ్హానహు దర్బార్లో రేపు తీర్పు దినాన దోషులుగా నిలబడతారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు ఈ హదీసుల ద్వారా ఏదైతే మన జ్ఞానం ప్రసాదించారో వీటిపైన ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు మనందరికీ ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానల్లాహి వబిహమ్దిహి